నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా మన కొటేషన్ ఏంటో చూద్దామండి. కొన్నిసార్లు క్యూర్ ఏదైతే ఉంటుందో అది డిసీజ్ కంటే చాలా వర్స్గా ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. దీని మీనింగ్ ఏంటి అంటే రోగాన్ని నయం చేసే మందు ఏదైతే ఉంటుందో అది వచ్చే రోగం కంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది అంటున్నారు. సో ఇది మనము ఈ కోవిడ్-19 టైంలో లాక్డౌన్ అప్పుడు ఇలా వినే ఉంటాం. సో దీన్ని మనం ఒకవేళ జనరల్గా కూడా అప్లై చేసుకోగలిగితే ఉన్న ప్రాబ్లమ్ని పెద్దది చేసుకోవాలా లేదా దాన్ని వర్స్ కాకుండా ఎలా సాల్వ్ చేసుకోగలగాలి అది మనము చూసుకోవాల్సిందన్నమాట. రైట్, అంతేనా? ఇది ఒకసారి మన ప్రిపరేషన్కి ఒకసారి దీన్ని అప్లై చేసుకొని చూద్దాం ఎలా ఉంటుందో. ఒకసారి మన ప్రిపరేషన్లో కూడా దీన్ని చూడండి. అంటే ఇప్పుడు మనకి ఒక ప్రాబ్లం ఉంది చదువుకోవడంలో, ఈ పర్టికులర్ సబ్జెక్ట్లోనో ఇంకొక దాంట్లోనో ప్రాబ్లం ఉంది. దాన్ని వదిలేసి వెళ్ళడం అది ప్రస్తుతానికి మనకున్న డిసీజ్ అది రాదు అని దాన్ని వదిలేసి ఇంకొకటి చదువుకుంటూ వెళ్తాం. ఆ క్యూర్ అన్నది వర్సే కదా, దాని రిజల్ట్ ఏముంటుంది మళ్ళీ మనకి దానికంటే డిసీజ్ కంటే కూడా ఎక్కువ ఇబ్బందిని కలిగిస్తుంది. కొన్ని రోజులు అబ్బా కష్టంగా ఉందని వదిలేస్తే ఆ అటెంప్ట్ పోయి ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతాం. సరే, మరి నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దామా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింద వాటిలో ఏది మోడరేటర్గా వాడతారు న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో అని అన్నాము. యాక్చువల్గా అండి నిన్న చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. సో దాంట్లో ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్కి సంబంధించి కుదంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దీని గురించి మీకు నిన్న నేను చెప్పాల్సి ఉన్నింది, కానీ అప్పటికే టైం అయిపోయింది, చాలా డిలే అయిపోయింది అని చెప్పేసి నేను ఆర్టికల్ తీసేశాను. కానీ దానికి సంబంధించిన క్వశ్చన్ అయితే యాడ్ చేశాను, అందువల్ల మీకు ఈ క్వశ్చన్ వచ్చిందనమాట. నిన్న ఏమైంది అంటే కుదంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అన్నది దాంట్లో 6 న్యూక్లియర్ రియాక్టర్స్ని సెటప్ చేయాలి అని చెప్పేసి ప్లాన్. రెండింటిని ఆల్రెడీ సెటప్ చేశారు, మిగిలినవన్నీ ప్రాసెస్లో ఉన్నాయి, ఇంకా కడుతూ ఉన్నారు. మరి ఈ రెండిట్లో రెండో న్యూక్లియర్ రియాక్టర్లో ఏదో ఒక చిన్న నాయిస్ లాగా వస్తుంది అని చెప్పేసి టెక్నికల్ పీపుల్ని నిన్న పిలవడం జరిగింది. అందువల్ల మనకి ఇది న్యూస్లో ఉండింది. నేను మీకు నిన్న టైం లేక ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. సరే, మరి న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో న్యూక్లియర్ రియాక్టర్లో మోడరేటర్ అంటే ఏంటి? అక్కడ ఉండేటటువంటి ప్రాసెస్ అనేది అంటే ఆ న్యూక్లియర్ రియాక్టర్లో అతిగా హీట్ కాకుండా దాన్ని మోడరేట్ చేసేటటువంటిది, ఆ న్యూక్లియర్ రియాక్షన్ని మోడరేట్ చేసేటటువంటిగా, కూల్ మెయింటైన్ చేసేటటువంటిగా ఉండేది ఏంటి? వాటర్ని వాడచ్చా? ఎస్. సాలిడ్ గ్రాఫైట్ని వాడచ్చా? ఎస్. హెవీ వాటర్ని వాడచ్చా? ఎస్. ఈ మూడింటిని కూడా మోడరేటర్గా వాడచ్చు అనమాట. ఆన్సర్ వచ్చేసి ఏది కరెక్ట్ అన్నారండి? సో ఇక్కడ 3 కరెక్టే, ఆల్ ఆఫ్ ది అబవ్ ఉండాలి. సో 3 కరెక్టే, ఒక్కసారి చూసుకోండి. నెక్స్ట్, నేషనల్ హెల్త్ అథారిటీ, దీని గురించి చదువుకున్నాం కదా. నేషనల్ హెల్త్ అథారిటీ అన్నది ఆయుష్మాన్ భారత్ అనే స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అన్నారు, అవునా? ఎస్. ఇదొక నోడల్ ఏజెన్సీ పిఎం జన్ ఆరోగ్య యోజన కింద ఇది ఆయుష్మాన్ భారత్ కిందకే కదా వచ్చేది. సో అది నోడల్ ఏజెన్సీ. ఇది కూడా కరెక్టే, ఒకటోది కరెక్టే, ఇది 2 కరెక్ట్ అయినట్టు. సో 2 కరెక్టే కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1, 2 ఓన్లీ. సరే, ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే ఇష్యూస్ ఇవ్వండి. సైక్లోన్ ఆంఫన్ గురించి, పిద్వా అనేటటువంటి ఒక ప్లేస్ వాళ్ళు కోవిడ్-19 ఎలా ఎదుర్కొన్నారు, ఇండియా చైనా బార్డర్ డిస్ప్యూట్ గురించి వాళ్ళ చాలా డీటెయిల్డ్గా ఇండియా చైనా రిలేషన్ గురించి చదువుకోబోతున్నాము. ఎకనామిక్ రిఫార్మ్స్ ఏంటి, మరి మన జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇంటర్నెట్ బ్లాక్డౌన్ గురించి, కోవిడ్-19 తర్వాత ఇప్పుడు సినిమా కానీ స్పోర్ట్ కానీ ఎలా ఉండబోతుంది, ఎకనామిక్ రికవరీ ఎలా ఉండబోతుంది అని 15th ఫినాన్స్ కమిషన్ చైర్మన్ ఏం చెప్పారు, ఇది చాలా డెప్త్లో చూడబోతున్నాం. చైనా హాంకాంగ్ ఇష్యూ ఏంటి అని, ఇది కూడా యుఎస్ఏ ఇరాన్ రిలేషన్స్ ఏంటి అన్నది కూడా మనం చాలా డెప్త్లో చూడబోతున్నాం. ఎయిర్పోర్ట్ ప్రైవేటైజేషన్, పీఈటీ బాటిల్స్ వాటిని రీసైకిల్ చేయడము, మ్యూచువల్ ఫండ్స్, రెగ్యులేటెడ్ కల్టివేషన్, ఇవన్నీ చూడబోతున్నాం. ఈ 3 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయే, వాటిని బాగా డెప్త్లో చూడబోతున్నాం ఇవాళ. సరే, ఫస్ట్ అది గమనించండి, సైక్లోన్ ఆంఫన్ గురించి మనం లాస్ట్ 4 డేస్గా చదువుకుంటూనే ఉన్నాము. ఇది మన ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ తీరాన్ని చేరడం జరిగింది. అక్కడ విధ్వంసాన్ని సృష్టించడం జరిగింది. ఇక్కడ గమనిస్తున్నారా, చాలా విధ్వంసాన్ని అది సృష్టించడం జరిగింది అని చెప్తున్నారు. మనం దీన్ని దేని కింద చదువుకుందాం? జాగ్రఫీలో చదువుకుందాం. డైమెన్షన్ వచ్చేటప్పటికి న్యాచురల్ హజార్డ్స్
దీంట్లో న్యాచురల్ డిజాస్టర్స్, దాంట్లో సైక్లోన్ అనేటటువంటి దాని కింద చదువుకుందాము. మనం లాస్ట్ 3 days చదువుకున్న నోట్స్ని ఒక్కసారి రివైజ్ చేసుకోవాలి. మనకేంటంటే సైక్లోన్స్ అనే హెడ్డింగ్ పెట్టుకోండి. ఆ ఒక్క పేజ్లోనే ప్రతిరోజు వచ్చే అప్డేట్స్ అన్నీ అక్కడే రాసుకుంటూ రావాలి. ఒకరోజు 20th అని పెట్టుకొని కొంచెం నోట్సు, 22nd అని ఇంకొక చోట ఎక్కడో కొంచెం నోట్స్, అలా కాకుండా టాపిక్కి సంబంధించిందంతా ఒక చోట రాసుకునే దానికి ప్రయత్నించాలండి. సరేనా? మరి ఏం నేర్చుకుందాం? సైక్లోన్ రిలేటెడ్గా మనం 7 issues గురించి లాస్ట్ 3 days నుంచి చదువుకుంటూ వస్తున్నాం. సైక్లోన్ మీనింగ్, టైప్స్, నేమింగ్ ఎలా ఇస్తాము, ఇండియన్ ఓషన్లో ఎలా ఉంటుంది, బే ఆఫ్ బెంగాల్లో ఎలా ఉంటుంది, రీకర్వింగ్ దేనివల్ల వస్తుంది. రీకర్వింగ్ అనేది విండ్స్ ఇలా బ్లో అవుతుంటే ఈ మొత్తం సైక్లోన్ సిస్టమ్ అనేది కూడా ఇలా బ్లో అవుతుంది. సో రీకర్వ్ అని ఇలాంటివన్నీ నేర్చుకున్నాం. మరి దీంట్లో మన సైక్లోన్ ఆంఫన్ దీని గురించి ఏంటి, ఒడిశా సూపర్ సైక్లోన్ తర్వాత ఇదే ఇంపాక్ట్ఫుల్ అని అనుకున్నాము. అవన్నీ ఒకసారి గుర్తెచ్చుకోండి. రైట్? సరే, ఇక్కడ నేను ఈ టర్మ్కి మీనింగ్ చెప్తాను చూడండి. ఇక్కడ మేక్ క్విక్ వర్క్ ఆఫ్ అంటే ఇదొక ఫ్రేజ్. ఈ ఫ్రేజ్కి మీనింగ్ ఏంటి? ఏదైనా టక్కున చేసేయడము అని చెప్పేసి. ఈ ఆంఫన్ అన్నది ఒక కొద్ది టైంలోనే పెద్ద పెద్ద ట్రీస్ని, అక్కడ కోల్కతాని మనం సిటీ ఆఫ్ జాయ్ అని అంటాము. సో ఇక్కడ జావెడే అని అంటాం దీన్ని. ఇది ఫ్రెంచ్ పదం అన్నమాట. ఈ పదానికి మీనింగ్ ఏంటి అంటే చాలా జాయ్ఫుల్గా, సంతోషంగా ఉండేటటువంటి ఆ సిటీ ఆఫ్ జాయ్ని మరియు ఈ గ్రాండ్ ట్రీస్, పెద్ద పెద్ద చెట్లని కొద్ది నిమిషాల్లోనే కింద పడేసింది అన్నట్టుగా చెప్తున్నారు. మేక్ క్విక్ వర్క్ ఆఫ్ అంటే ఫినిష్ చేయడము అని. సరే, దీనికి సంబంధించి ఇంకేం చెప్పారు? డబుల్ డిజాస్టర్ ఇది అంటున్నారు. డబుల్ డిజాస్టర్ అంటే ఏంటి? 2 డిజాస్టర్స్ కలిసి రావడము. అంటే ఇప్పుడు COVID-19 ఉంది, మరియు ఇప్పుడు ఏదైతే తీర ప్రాంతాలని, ఎస్పెషల్గా ఒడిస్సాలో ఈ సైక్లోన్ హిట్ అయిందో ఆ తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా వరకు రెడ్ జోన్స్ అనేవి ఉన్నాయి. అదొక డిజాస్టర్, బయలాజికల్ డిజాస్టర్తో దాంతో ఉంటే, ఇప్పుడు మళ్ళీ దాని తోడుగా సైక్లోన్ చాలామందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి పెట్టారండి. మరి సోషల్ డిస్టాన్సింగ్, ఫిజికల్ డిస్టాన్సింగ్ పాటించగలమా? సో ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. మనం గమనించి చూస్తే దీని నుంచి వచ్చినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో, అటు లైవ్లీహుడ్స్ని, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఇటు ప్రాపర్టీని అన్నిటినీ నాశనం చేసేసింది. మరి ఇలాంటి టైంలో ఏం చేయాలంటారు? ఆల్రెడీ మనకి IMD, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అన్నది సైక్లోన్ వార్నింగ్ సిస్టమ్ని ఇంప్రూవైజ్ చేయగలిగింది. సో మనం దాంతో క్లియర్గా వార్నింగ్స్ ఇవ్వగలుగుతున్నాం, ప్రజల యొక్క లైఫ్ని సేవ్ చేయగలుగుతున్నాం. కానీ ఎక్కడ లాస్ పెరుగుతుంది? మరి ప్రాపర్టీకి సంబంధించి మరియు లైవ్లీహుడ్ ఇవన్నీ కూడా నష్టాల్లో ఉన్నాయి. సరే అండి, ఇప్పుడు చూడండి కోల్కతా ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ నీళ్ళల్లో మునిగిపోయాయి. ఆ గాలికి చాలా పైకప్పుళ్ళు ఎగిరిపోయాయి. చాలా బయోలాజికల్ డైవర్సిటీ, కొన్ని వందల సంవత్సరాలు ఉన్నటువంటి చెట్లు కూడా పడిపోయినాయి. ఇలాంటి సందర్భంలో ఏం చేయాలంటారు? ఇప్పుడు మరి చాలామందికి ఇల్లులు పోయాయి. ఏం చేయాలి? ప్రీ ఫ్యాబ్రికేటెడ్ అంటే కొన్ని గంటల్లోనే ఇల్లులు కట్టేయచ్చు అనమాట. అన్ని గోడలు అన్నీ రెడీగా ఉంటాయి, దాన్ని తెచ్చి అతికించడం. సో అలాంటివి బిల్డ్ చేసుకోవడం, ఎస్పెషల్గా సుందర్బన్ ఏరియాస్లో అక్కడ ఆఫ్ ద షెల్ఫ్ సొల్యూషన్స్ అంటే ఇప్పుడు పవర్, టెలిఫోన్ లైన్స్ కానీ కరెంట్ వైర్లు కానీ అవన్నీ తెగిపోయినాయండి, స్తంభాలన్నీ పడిపోయినాయి. అప్పుడు ఏం చేయాలి? సోలార్ పవర్. అవునా? సోలార్ పవర్ అయితే బాగుంటుంది. సోలార్ పవర్ని తీసుకొని రావడము, ప్లస్ కరోనా వైరస్, మరి దీన్ని నెగ్లెక్ట్ చేయొచ్చా? నెగ్లెక్ట్ చేయకుండా చర్యలు తీసుకోవడం, ఇలాంటివన్నీ తీసుకోవాలి. వాళ్ళకి కంపెన్సేషన్ ఏదైతే చెల్లించాలో ఆ కంపెన్సేషన్ని చెల్లించాలి. ఇది ఇక్కడ చెప్తున్నటువంటిది. దీన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద జాగ్రత్తగా ట్రాక్ చేస్తూ రండి. మెయిన్స్ ఎగ్జామ్లో ఇవి మనకి యూజ్ అవుతాయన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పిదావా అనేటటువంటి ఒక ప్లేస్కి సంబంధించి. దీంట్లో సక్సెస్ఫుల్గా కేసుల్ని హ్యాండిల్ చేశారు. ఇప్పుడు 0 కేసులు నమోదవుతున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. మనం దీని దేని కింద చదువుకుందాం? సోషల్ జస్టిస్లో హెల్త్ మరియు హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కింద చదువుకుందాము. దీని కింద వచ్చేటటువంటి డైమెన్షన్ ఏంటి? COVID-19కి తీసుకున్నటువంటి మెజర్స్ ఏంటి? దాంట్లో ఉన్నటువంటి కేస్ స్టడీస్ ఏంటి? దీన్ని మనం కేస్ స్టడీగా చదువుకుందామండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ పర్టికులర్ ప్రాంతంలో 0 కేస్, ఫస్ట్ కేసు ఏదైతే నమోదైందో ఆ ఫస్ట్ కేసు నుంచే చాలా త్వరగా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. దాంతో కేసులు పెరగకుండా సక్సెస్ఫుల్గా ఇప్పుడు 0కి వచ్చేసింది. సో 0 కేసెస్ని ఇప్పుడు రిపోర్ట్ చేయడం జరిగిందనమాట ఫస్ట్ కేసు నుంచి ఇప్పటికీ. మరి ఏ విధంగా చర్యలు తీసుకున్నారన్నది ఒక సక్సెస్ స్టోరీ.
అయితే మనం ఇక్కడ ఒక చిన్న విషయం తెలుసుకోవాలండి. ఇది ఏదైతే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఈ సిటీ ఉందో ఇది రాజస్థాన్కి మధ్యప్రదేశ్కి మధ్యలో ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటి అంటే చంబల్ అనేటటువంటి ఈ ప్రాంతం, చంబల్ అనేటటువంటి ప్రాంతం, చంబల్ రివర్ ఫ్లో అయ్యేటటువంటి ప్రాంతం. ఇక్కడ ఏంటంటే చాలా ఫాస్ట్గా రివర్ ఇది ఫ్లో అవ్వడంతో అక్కడ ల్యాండ్ అంతా కూడా టాప్ సాయిల్ అంతా కొట్టుకొని పోయి ఏమవుతుంది, బ్యాడ్ ల్యాండ్స్ అంటే అవి పనికి రాకుండా పోతాయన్నమాట, అగ్రికల్చర్కి కానీ ఉండడానికి కానీ. సో అలాంటి వాటిని బ్యాడ్ ల్యాండ్ టోపోగ్రఫీ అంటాం. సో బ్యాడ్ ల్యాండ్స్. సో ఈ ఏరియాలో ఈ పర్టికులర్ ప్రాంతం అనేది ఉంది. మరి ఇక్కడ వీళ్ళు ఓపియం అనేటటువంటిది కల్టివేట్ చేస్తారు, ఓపియం అని అంటారు. ఓపియం అనేది ఒక మత్తు పదార్థం అండి. మరి ఈ ఓపియంని బ్లాక్ గోల్డ్ అని కూడా అంటారు. మనకి ఆయిల్ని కూడా, క్రూడ్ ఆయిల్ని కూడా బ్లాక్ గోల్డ్ అంటారు. అది కాకుండా ఇది ఓపియం అన్నమాట. ఈ ఓపియం అనేది ఏ ట్రీస్ నుంచి వస్తుంది, పపావర్ సోమ్నిఫెరమ్ అనేటటువంటి ఇది ట్రీ అన్నమాట. ఇక్కడ కనిపిస్తుందా ఇది. సో ఈ ఓపియం ఇదిగో ఇలాగ మొగ్గలా ఉన్నప్పుడు ఇలా ఉందా, ఇలాంటి జిగురు లాంటిది వస్తుందన్నమాట. ఆ జిగురు మొత్తాన్ని సేకరించి దాన్ని తీసుకొని హెరాయిన్ అవి తయారు చేస్తూ ఉంటారు. అదేంటి వీళ్ళు ఎలా ప్రొడ్యూస్ చేస్తారు, అది ఇప్పుడు మత్తు మందుకి ఇది ఉపయోగపడుతుంది అన్నప్పుడు వాళ్ళు ఎలా దాన్ని గ్రో చేయగలుగుతారు అంటే గవర్నమెంటే లైసెన్స్ ఇచ్చి గ్రో చేపిస్తుంది అన్నమాట. సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ ఏదైతే ఉందో అది లైసెన్స్ ఇస్తుంది. ఇదిగో మీరు కల్టివేట్ చేయొచ్చు, మేమే కొనుక్కుంటాము, మీరు ఎవ్వరికి కూడా దీన్ని సేల్ చేయకూడదు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్సే వాళ్ళకి మనీ పే చేసి కొనుక్కుంటుందన్నమాట. మరి దీంట్లో ఉండేటటువంటి ఈ పాపీ అంటే ఈ పైన ఉండేటటువంటి ఇది ఉందా, దీంట్లో చిన్న గింజలు ఉంటాయి దీన్ని ఓపెన్ చేస్తే. సో వాటిని కూడా వాడుతూ ఉంటారు. మరి వాటిని ఆ పర్టికులర్ హస్క్ ఏదైతే దాని పొట్టు ఉందో అది వాడుకోకూడదు, దాన్ని మా ముందే కాల్ చేయండి అలా చెప్పడము, ప్లస్ తక్కువ ప్రైస్ వస్తుంది అని చెప్పేసి దీని నుంచి ప్రజలు వేరే వాటికి వెళ్తూ ఉన్నారు అని చెప్తున్నారు. మరి గవర్నమెంట్ ఎందుకు కొనుక్కుంటుంది దీన్ని? చాలా మెడిసిన్స్ తయారీలోనూ కొన్ని ఫుడ్ ప్రోడక్ట్స్ని తయారు చేయడంలోనూ దీన్ని వాడతారనమాట. అందువల్ల ఇది మనకు ఉపయోగపడుతుంది. అయితే దీన్ని ఎక్కడంటే అక్కడ గ్రో చేయలేము, దానికి స్పెసిఫిక్ టెంపరేచర్ కండిషన్స్ ఉంటాయి. చైనాలో, ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్, ఇండియా ఇలాంటి ప్లేస్లో దీన్ని గ్రో చేస్తూ ఉంటారు. మనకు గుర్తే ఉండాలి, హిస్టరీలో ఓపియం వార్స్ అనేవి జరిగాయి. బ్రిటిష్ వాళ్ళకి చైనాకి మధ్యలో ఓపియం వార్స్ అనేవి జరిగాయి. ఇదిగో ఈ ప్రాంతంలో పండిన ఓపియం, సో మీరు అక్కడి నుంచి ఇక్కడ రావద్దు, ఇక్కడి నుంచి అక్కడ రావద్దు అన్నట్లుగా అప్పట్లో గొడవలు కూడా జరుగున్నాయి. సరే, అది ఆ ప్రాంతం యొక్క హిస్టరీ. సరే, ఇప్పుడు మనము ఈ కేస్ స్టడీగా ఎలా రాసుకోవాలో చూద్దామా? ఇక్కడ గమనించాలి. ఇక్కడ ఏంటి, ఫస్ట్ కేసు రాగానే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ పరిధి కిందకి వచ్చే ఆ కలెక్టర్ సో ఆల్ అవుట్గా లాక్డౌన్ని విధించడం జరిగిందనమాట. లాక్డౌన్ని విధించేసి సో సీక్వెన్షియల్గా కొంతమందిని అందరికీ టెస్టులు చేశారు. టెస్టులు చేసి ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే చాలా కఠినతరంగా లాక్డౌన్ని విధించడం జరిగిందనమాట ఈ ప్లేస్లో. దాంతోపాటు అక్కడున్న పీపుల్ కూడా కోఆపరేట్ చేయడంతో స్లోగా అక్కడ కేసులన్నీ కూడా పోయాయి. అంటే గవర్నమెంట్ అనేది కలెక్టివ్గా యాక్షన్ తీసుకోవడము, ఫాస్ట్గా, క్విక్గా, అంటే ఫస్ట్ కేసు రిపోర్ట్ అవ్వగానే వాళ్ళు యాక్షన్ తీసుకోగలిగారు. టెస్టింగ్ అనేది యూనివర్సల్గా ఉన్న ప్రాంతం మొత్తాన్ని చేయగలిగారు. అందువల్ల ఆ ప్రాంతంలో 0 కేసులు ఇప్పుడు నమోదవుతున్నాయి. ఇది ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్, ఒక కేస్ స్టడీ లాగా వాడుకోవచ్చు అని చెప్తున్నారండి. నెక్స్ట్ గమనించాలి, పీస్, శాంతి అనేది మన LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దీని కింద ఉండాలి అంటున్నారు. ఎందుకు ఇది ఈ మధ్య రోజు ఎందుకు వస్తుందో ఒకసారి చూద్దామా? దీన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి దేని కింద చదువుకోవాలి? ఇండియా చైనా రిలేషన్స్ అన్న దాని కింద చదువుకుంటాము. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ వచ్చేటప్పటికి అసలు మన 2 దేశాల మధ్య ఏ విధంగా ఈ రిలేషన్స్ అన్నవి ఎవాల్వ్ అయ్యాయి. ప్రజెంట్ ప్రాబ్లం ఏంటండి? అటు లదాఖ్లోను ఇటు సిక్కింలోను మన వాళ్ళ సైడ్కి వెళ్ళారని, వాళ్ళు మన సైడ్కి వచ్చారని ఇలాగ కంప్లైంట్స్ వచ్చాయి. దాంతో నిన్న చైనా ఏమిచ్చింది, మన ఇండియా ఏమో అలాంటివి జరుగుతూనే ఉంటాయి, బార్డర్ కొంచెం డిమార్కేషన్ లేదు కదా అని చెప్తే చైనా వచ్చేసి ఇండియా చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంది అన్నట్టుగా చైనా వాళ్ళు అఫీషియల్గా చెప్పడంతో ఈ గొడవ కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది అన్నమాట. అసలు మన 2 దేశాల మధ్య ఈ బార్డర్ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో ఒకసారి చూద్దామా? మనకి గుర్తుంటే ఈ బార్డర్ ఇష్యూ అనే దానికి ముందుగా మనం నిన్న మొన్న ఏం చదువుకున్నాం?
అసలు బార్డర్ ఏంటి, ఆ బార్డర్కు దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అని చదువుకున్నాం. అయితే ఇవాళ మనము అసలు మన రిలేషన్స్ ఎలా ఎవాల్వ్ అయ్యాయో ఒకసారి చూద్దామా. మన ఇండియా చైనా రిలేషన్స్ అసలు ఎలా ఎవాల్వ్ అయ్యాయో మనం ఏం చదువుకున్నాము గుర్తుందా? 1946 నుంచి 1949 వరకు వాళ్ళ దేశంలో ఏమైంది, కమ్యూనిస్ట్ రెవల్యూషన్ అనేది జరిగింది. మనము చైనా తైవాన్ ఇష్యూ గురించి చదువుకున్నాం. మావో కమ్యూనిస్ట్ రెవల్యూషన్, మరి దాంతో అక్కడున్న లీడర్ షేక్ చెంగ్ ఈన్ ఆ పర్సన్ తైవాన్కి పారిపోయాడు. అప్పుడు తైవాన్కి వెళ్ళిపోయి అక్కడ ROC రిపబ్లిక్ ఆఫ్ చైనా అని అక్కడ అన్నారు. మరి మావో నేతృత్వంలో వీళ్ళు ఇక్కడ పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అన్నారు అనుకున్నాం కదా. అప్పుడు 1949లో చైనా అనేది అంటే PRC అనేది ఫామ్ అవ్వగానే కమ్యూనిస్ట్ దేశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని టక్కుని రికగ్నైజ్ చేశాయి. కానీ నాన్ కమ్యూనిస్ట్ దేశాల్లో రికగ్నైజ్ చేసిన వాటిలో మనది సెకండ్ దేశం అన్నమాట. మరి అప్పుడు మనకి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ 1951లో చైనా అనేది టిబెట్ మొత్తం మాదే అని చెప్పింది. అసలు ఎందుకు చైనా ఇవన్నీ చెప్తూ ఉంటుందంటే, చైనాని ఇటు సైడ్ నుంచి బ్రిటిష్ వాళ్ళు, ఇటు సైడ్ నుంచి జపాన్, వీళ్ళందరూ కంట్రోల్ చేశారనమాట. సో చైనా అనేది ఎప్పుడు ఏమంటుంది, మేము మిడిల్ కింగ్డమ్ మాది అతిపెద్ద కింగ్డమ్గా ఉండేది. ఈ కొలోనియల్ ఇంపీరియల్ పవర్స్ ఎవరైతే వచ్చారో వీళ్ళొచ్చి మా పవర్ని తగ్గించేశారు, మేము మళ్ళీ మా పాస్ట్ గ్లోరీకి రావాలి, సెంచరీ ఆఫ్ హ్యూమిలియేషన్ అని అంటారు వీళ్ళు. అంటే ఏంటి, మాకు ఈ 1800s ఈ టైంలో మాకు హ్యూమిలియేషన్ జరిగి మా ప్రాంతాలు మొత్తం వీరు తీసేసుకున్నారు అన్నది వాళ్ళ యొక్క క్లెయిమ్ అన్నమాట. అందుకే వాళ్ళు సౌత్ చైనా సీ అన్న మాదే అంటారు, అరుణాచల్ ప్రదేశ్ అన్న మాదే అంటారు, ఏదైనా వాళ్ళదే అని అంటూ ఉంటారనమాట. సో దాని ప్రతీకారంగా మొత్తం మాదే, వన్ చైనా అన్నది వాళ్ళ ప్రిన్సిపల్. సరే, స్లోగా అసలు ఎలా పాలసీ ఎవాల్వ్ అవుతుందో చూద్దాము. ఇక్కడ గమనించాలి, చైనా అన్నది టిబెట్ మీద ఫుల్ కంట్రోల్ మాదే అంటుంది. టిబెట్ లేదు, మేము సపరేట్ అని అంటుంది. లేదు, మీరు మా కిందికే వస్తారు, మేము మీకు అటానమీ ఇస్తాము అని అంటుంది. కానీ ఇప్పటికీ కూడా టిబెట్లో రెబేలియన్ అనేది జరుగుతూనే ఉంది. టిబెట్కి ఇండిపెండెన్స్ కావాలి, చైనాలో మేము పార్ట్ కాదు అని చెప్పేసి. మరి 1954లో అప్పుడు దీనికి వచ్చినప్పుడు మనం ఇనీషియల్గా అంత సపోర్టివ్గా ఉండము, కాకపోతే సరే టిబెట్ అనేది దీంట్లో ప్రాంతమే అని గుర్తిస్తాం. తర్వాత 1954లో ఇండియా చైనా పంచశీల ఒప్పందం అనేవి చేసుకుంటాయి. 5 సూత్రాలతో పంచశీల ఒప్పందం అనేది చేసుకుంటాము. మనము నిన్న ఒక వీళ్ళ చైనాకు సంబంధించి డిప్లొమాటిక్ ఎలా జరిగింది అనుకున్నప్పుడు ఈ జూహు ఎన్లన్ అనేటటువంటి పర్సన్ గురించి చదువుకున్నాం. సో ఆ జూహు ఎన్లన్ అనేటటువంటి పర్సన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఈ ఒప్పందం చేసుకున్నాం. అయితే 1958లో చైనా అనేది ఒక మ్యాప్ని రిలీజ్ చేసింది. మ్యాప్ని రిలీజ్ చేస్తూ దాంట్లో ఏం చేసిందంటే, ఇదిగో ఈ పర్టికులర్ ప్రాంతం అంటే మన అస్సాంలో ఉన్నటువంటి కొంత ప్రాంతాన్ని, ఈ పర్టికులర్ నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ ఏరియా అంటే ఏంటిది, ఇది అరుణాచల్ ప్రదేశ్. సో దీంట్లో ఉన్న కొంత ప్రాంతాన్ని మాదే అని చెప్తూ వచ్చిందనమాట. దాంతో అలా కాదు, ఇది మీది కాదు అని చెప్పి మనం ప్రొటెస్ట్ చేస్తూ వచ్చాం. అయినా చైనా అనేది వినకుండా ఉండింది. సరే, ఇలా ఉన్న పర్టికులర్ దీంట్లో ఏమైందంటే 1959 నెక్స్ట్ ఇయర్ టిబెట్కి సంబంధించిన మత గురువు దలై లామా అంటాము. ఈ దలై లామా అక్కడి నుంచి పారిపోయి ఇండియాకు వస్తారనమాట. సిక్కిం గుండా ఇండియాకు వస్తారు. ఇండియా అతన్ని వెల్కమ్ చేసి అసైలం అతన్ని ఇండియాలో ఉంచుకునేందుకు ధర్మశాల, హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల అన్న ప్లేస్లో పెడతామన్నమాట. సో ఒప్పుకుంటాం. కానీ చైనా అంటుంది లేదు, వాళ్ళు టెర్రరిస్టులు, వాళ్ళు మీరు ఉంచుకోవద్దు అంటారు. అయినా మనం దాన్ని పట్టించుకోం. అదే టైంలో ఏం జరుగుతూ ఉంటుంది, 1959లో చైనా అన్నది మెక్మోహన్ లైన్ అంటే నార్త్ ఈస్ట్కి సంబంధించి నార్త్ ఈస్టర్న్ రీజన్ని, సిక్కిం, దీన్నంతా నార్త్ ఈస్ట్ సిక్కిము, దీనికి టిబెట్కి ఉండేటటువంటి బార్డర్ మెక్మోహన్ లైన్. సో అది అప్పుడెప్పుడో బ్రిటిష్ వాళ్ళ టైంలో జరిగింది. దీన్ని మేము యాక్సెప్ట్ చేయము, బ్రిటిష్ వాళ్ళు పవర్లో ఉన్నప్పుడు చేశారు, సో దీన్ని మేము యాక్సెప్ట్ చేయము అన్నట్టుగా చైనా అనేది సిక్కిం వైపుగా వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు ఈ నార్త్ ఈస్ట్ వైపుగా వస్తూ ఉంటుంది. అలాంటి టైంలో 1961లో చైనా అన్నది వెస్ట్రన్ సెక్టార్ అంటే లదాఖ్, ఈ ప్రాంతంలో కొంత ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకుంటూ స్లోగా వస్తూ ఉంటుంది. అలా టెన్షన్స్ పెరిగి 1962లో ఇండియా చైనా వార్ అనేది జరుగుతుంది. సరే, మరి ఈ వార్ జరిగినప్పుడు ఏమవుతుంది, ఈ వార్లో ఏమో వాళ్ళకి మంచిగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకని, వాళ్ళకి మౌంటైనస్ ప్రాంతము ఇలా అడ్వాంటేజ్ ఉంటుంది.
సరే అని అనుకుంటాం మనము. ఆ వార్లో మనకి సీజ్ ఫైర్ అనేది చైనానే ప్రపోజ్ చేస్తుంది. సీజ్ ఫైర్ అంటే ఇంక దీంతో ఇక్కడితో ఆపేద్దాము, మేము ఏ పొజిషన్లో ఉన్నామో దానికి వెళ్ళిపోతాము అని అంటారు. కానీ 1961లోనే వెస్ట్రన్ సెక్టార్ లదాఖ్లో కొన్ని ప్రాంతాలను తీసేసుకుంటుంది కదా, అవి దాని కిందకే ఉండిపోతాయి. ఆ ప్రాంతాన్నే మనం అక్సై చిన్ ప్రాంతం అని అంటాం. సరే, అది అలా ఉండగా అప్పటి నుంచి మనకి చైనాకి రిలేషన్స్ బాగా చెడతాయన్నమాట. అప్పుడు 1974లో ఇండియా న్యూక్లియర్ టెస్ట్ చేస్తుంది. చైనా దాన్ని సివియర్గా క్రిటిసైజ్ చేస్తుంది. అలా ఎలా చేస్తారు, మీరు దీన్ని చేయకూడదు అని చెప్పేసి. ఆ తర్వాత 1975లో ఏమవుతుంది, సిక్కిం అనేది సపరేట్గా ఉంటుంది అప్పుడు, ప్రిన్స్లీ స్టేట్గా. దాన్ని ఇండియన్ యూనియన్లో ఇంటిగ్రేషన్ అనేది జరుగుతుంది. అప్పుడు కూడా ఇదిగో ఇండియా చుట్టుపక్కల ఉన్న వాటన్నిటిని కలిపేసుకుంటుంది అని చెప్పి చాలా పెద్ద గొడవే చేస్తుంది అనమాట. 1976లో స్లోగా మరి డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి రెస్టోర్ చేస్తారు. రెస్టోర్ అంటే మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్కి తీసుకొని వచ్చి డిప్లొమాటిక్ లెవెల్లో మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ పెద్దగా రిలేషన్స్ ఏమీ ఉండవు. 1986లో ఏమవుతుంది, స్టేట్స్ రీఆర్గనైజేషన్ మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. అప్పుడు అరుణాచల్ ప్రదేశ్ అనేటటువంటిది యూనియన్ టెరిటరీగా ఉంటుంది. దాన్ని మనము ఫుల్ స్టేట్గా స్టేటస్ అనేది ఇస్తారు. అప్పుడు క్రిటిసైజ్ చేస్తుంది. ఆ తర్వాత 2 సంవత్సరాలకి మన ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ 1962 యుద్ధం జరిగిన తర్వాత చైనాను విజిట్ చేసిన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అనమాట. ఆయన చైనాను విజిట్ చేసి బార్డర్ ఇష్యూకి సంబంధించి మనం ఏదో ఒక సొల్యూషన్ తీసుకొని వద్దాము అని మాట్లాడతారు. అప్పటి నుంచి మళ్ళీ మనకి ఇండియా చైనా రిలేషన్స్ కొంచెం మెరుగుపడతాయన్నమాట. 1993లో అప్పుడున్నటువంటి పివి నరసింహారావు గారు, సో ఈయన చైనాను విజిట్ చేసి ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు, బార్డర్ పీస్ అండ్ ట్రాంక్విలిటీ అనేటటువంటి అగ్రిమెంట్. సో దాని ప్రకారం ఏమంటారంటే, ఇదిగో మనము బార్డర్ ఏరియాస్లో పీస్ ప్రాసెస్ని నెలకొల్పేందుకు గాను ఒక అగ్రిమెంట్ చేసుకుందాము. దీనికి సంబంధించి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్, అంటే మీ వాళ్ళు మా సైడ్కి రాకుండా మా వాళ్ళు మీ సైడ్కి రాకుండా మెజర్స్ తీసుకుందాము అనుకుంటారు. అప్పటి నుంచి చాలా రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్ జరుగుతూ వస్తున్నాయి, కానీ ఫైనలైజేషన్ అవ్వట్లేదు. 1998లో చైనా అనేది మనం 2వ న్యూక్లియర్ టెస్ట్ చేస్తాం కదా, అప్పుడు సివియర్గా క్రిటిసైజ్ చేస్తుంది. ఇదిగో ఇండియా పాకిస్తాన్ మీ రెండూ కూడా ఈ న్యూక్లియర్ టెస్ట్లు ఇవన్నీ ఆపేసి ఎన్పిటి నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో సైన్ చేయండి అని. మనం ఒప్పుకోమన్నమాట. అలా జరుగుతూ ఉన్న సిచ్యువేషన్లో ఈ మనకి 1999 నెక్స్ట్ సంవత్సరం కార్గిల్ వార్ అనేది జరుగుతుంది ఇండియా పాకిస్తాన్కి. అప్పుడు చైనా అటు పాకిస్తాన్ని సపోర్ట్ చేయదు, ఇటు ఇండియాని సపోర్ట్ చేయకుండా న్యూట్రల్ రోల్ని మెయింటైన్ చేస్తుందన్నమాట. ఇలా న్యూట్రల్ రోల్ని మెయింటైన్ చేస్తూ వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి 1993లో అగ్రిమెంట్ ఉందో అప్పటి నుంచి మనకి స్లోగా ట్రేడ్ అనేది జరుగుతూ వస్తూ ఉంటుందన్నమాట. మళ్ళీ 2003లో మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చైనాను విజిట్ చేస్తారు. సో ఆ తర్వాత చాలానే చేంజెస్ వస్తూ ఉంటాయి. 2006లో సిగ్నిఫికెంట్గా అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉంటారనమాట. ఆయన టైంలో నాథూలా అనేటటువంటిది, నాథూలా అనేది ఎక్కడ, సిక్కిం. సో సిక్కిం గుండా ట్రేడ్ చేసేందుకు గాను మనం బార్డర్ని ఓపెన్ చేసుకుంటామన్నమాట. 2009లో బ్రిక్స్ గ్రూప్ అవ్వడము, 2017లో BRI బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనే ఒకదాన్ని ప్రపోజ్ చేస్తున్నాను ఇండియా, మీరు కూడా జాయిన్ అవ్వచ్చు కదా దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా ఉంటుంది అంటారు. కానీ మాకు కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి, మీరు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పి మా POK గుండా ఎందుకు వెళ్తున్నారు, అది మాది. సో ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రొసీజర్ కూడా మాకు నచ్చలేదు, మేము ఉండము అన్నాం. సరే అనుకుంటాం. 2017లోనే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనే దాంట్లో మనం మెంబర్గా అవుతాము. అది జరిగిన కొన్ని రోజులకే డోక్లామ్ క్రైసిస్ అనేది వస్తుంది. అంటే మనకి 1962లో వార్ తర్వాత జరిగిన అతిపెద్ద క్రైసిస్ ఇదే అన్నమాట ఇండియా చైనాకి. ఇది భూటాన్, ఇండియా, చైనా ఈ మూడింటి మధ్య ఉండే ట్రై జంక్షన్. సో అక్కడ చైనా ట్రూప్స్ రావడంతో ఇండియా వాళ్ళు వెళ్ళి అక్కడ అడ్డుకుంటారు. అలాగా కొన్ని రోజుల వరకు ట్రూప్స్ అటు సైడు ఇటు సైడు ఉంటాయి. అలాగా చాలా పెద్ద టెన్షన్స్ మొదలవుతాయి. అప్పుడు 2018లో వుహాన్ అనేటటువంటి ప్లేస్లో మన ప్రైమ్ మినిస్టర్, చైనా యొక్క ప్రెసిడెంట్ ఇన్ఫార్మల్ సమ్మిట్ చేపడతారు.
2019లో మన మామల్లాపురం మహాబలిపురం అనే ప్లేస్లో 2వ ఇన్ఫార్మల్ సమ్మిట్ అనేది జరిపామన్నమాట. ఇలాగ మనకి సంబంధించి అయితే బార్డర్ ఇష్యూ మాత్రం సాల్వ్ అవ్వకుండానే ఉంది. ఆ బార్డర్ ఇష్యూకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటో, ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించి మనం చదువుకున్నాం, గుర్తుందా? నిన్న మొన్న బార్డర్ ఇష్యూకి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి చదువుకున్నామా లేదా? ఒకసారి మరి దాన్ని రివైజ్ చేసుకుంటారా? బార్డర్ ఇష్యూ అంటే ఏంటో, ఆ బార్డర్ ఇష్యూ ఎందుకు వచ్చిందో, రైట్? ఒకసారి దాన్ని రివిజన్ చేసి పెట్టుకోవాలండి. ఆ బార్డర్ ఇష్యూకి సంబంధించి మనం ఏ విషయాలు గుర్తుపెట్టుకోవాలి, దాంట్లో ఈస్టర్న్ సెక్టార్ ఏంటో, వెస్ట్రన్ సెక్టార్ ఏంటో అవన్నీ గుర్తుపెట్టుకుంటారు కదా. మరి ఇది ఇండియా చైనా రిలేషన్స్కి సంబంధించి బ్రీఫ్గా అండి. ఒకసారి నీట్గా నోట్ చేసుకోండి, లేదా స్క్రీన్ షాట్ అయినా తీసి పెట్టుకోండి. దీనికోసం బాగా టైం పెట్టి మరి దీన్ని ప్రిపేర్ చేయడం జరిగింది, రైట్? ఒకసారి చూసుకోండి దీనికి సంబంధించి. రైట్, ఇక్కడ చెప్పింది అదే అన్నమాట. డోక్లాం క్రైసిస్ వచ్చిన తర్వాత మనకి రీసెంట్గా మనకి స్టాండ్ ఆఫ్ అనేది పెరుగుతూ వస్తుంది. 2005లోను 2013లో ప్రోటోకాల్స్, ఇవి అగ్రిమెంట్స్ కాదు, ప్రోటోకాల్స్. అంటే మేము ఇలా బిహేవ్ చేస్తాము, ఇలా ఉండాలి, ఇలాగ ప్రోటోకాల్స్ మాట్లాడుకున్నాము, వీటి ప్రకారం చేసుకుంటున్నాము. అసలు ఇప్పుడు ఎందుకు మరి క్రైసిస్ ఎక్కువ వస్తుందంటే, ఇంతకు ముందు దాకా టిబెట్, అటు సైడ్ ఉన్నది టిబెట్ కదా. సో టిబెట్లో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, రోడ్ కనెక్టివిటీ అవన్నీ ఉండడంతో చైనా వాళ్ళు ఎక్కువ ప్యాట్రోలింగ్ చేసేవాళ్ళు. మన వాళ్ళు ఇప్పుడు సిక్కిం కానీ, అరుణాచల్ ప్రదేశ్ కానీ, లదాఖ్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా పెంచుకుంటూ వస్తున్నారు, కనెక్టివిటీ. దాంట్లో మన వాళ్ళు కూడా ప్యాట్రోలింగ్ చేయడంతో ఇద్దరు ట్రూప్స్ ఒకరినొకరు ఎదురుపడడం ఎక్కువైంది. అందువల్ల ఇలాంటి ఇన్సిడెంట్స్ వస్తున్నాయన్నమాట. ఇక్కడ ఈ రోడ్డు గమనిస్తున్నారా? దార్బుక్ షయోక్ అనేటటువంటి పర్టికులర్ రోడ్ ఏదైతే ఉందో, ఇది కారాకోరం అనేటటువంటి పాస్ని లేహ్ అనేటటువంటి ప్లేస్తో కనెక్ట్ చేస్తుంది. సో ఇలాగ చాలా కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ఇవన్నీ రావడంతో ఇలా ఉంది. కానీ దీనికి ఒకటే సొల్యూషన్ అండి, త్వరగా ఈ బార్డర్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ బార్డర్ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేసుకోవాలి. అసలు ఒకానొక టైంలో ఏమన్నారంటే, అరుణాచల్ ప్రదేశ్ అనేది ఇండియాలో ఉంది కాబట్టి అది ఇండియాకి ఇచ్చేయండి, అక్సై చిన్ ప్రాంతం ఏదైతే అటు లదాఖ్ సైడ్ ఉందా, సో దాన్ని చైనా దగ్గర ఉంచేయండి అన్న ప్రపోజల్స్ వచ్చాయి. కొన్ని రోజులు ఇండియా ఒప్పుకోలేదు, ఇప్పుడు చైనా ఒప్పుకోవట్లేదు. ఎవరు పవర్ఫుల్గా ఉంటే వాళ్ళు ఒప్పుకోరండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లాక్డౌన్ ఏదైతే ఉందో అది ఇనీక్వాలిటీస్ అసమానతలని హైలైట్ చేస్తుంది మన సొసైటీలో ఉన్నటువంటి వాటిని అని అంటున్నారు. ఏ విధంగా? సోషల్ జస్టిస్లో చదువుకుందాం. ఏ విధంగా ఇది హైలైట్ చేస్తుందంటారు ఇనీక్వాలిటీస్ అన్నది? COVID-19 దానికోసం మనం తీసుకున్నటువంటి మెజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెజర్స్ అనేవి ఇనీక్వాలిటీస్ని పెంచుతున్నాయి అంటున్నారు. మరి అది ఎలాగో ఒకసారి చూద్దామా? ఈ ఆర్టికల్లో ఓవరాల్గా చెప్తుంది లాక్డౌన్ యొక్క నెగిటివ్ సైడ్ గురించి చెప్తున్నారండి. లాక్డౌన్ వల్ల మనకి కేసులు తగ్గాయి, కానీ దానికి ఉన్నటువంటి నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంటి అన్న దాని గురించి చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించి చూస్తే, సోషల్ ఇనీక్వాలిటీ అన్నది ఇక్కడ కూడా కనిపిస్తుంది మనకి అంటున్నారు. ఎలా సోషల్ ఈక్వాలిటీ ఇక్కడ కనిపిస్తుంది అంటున్నారు? ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు, ఫార్మల్ సెక్టార్లో ఉన్న వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉందా దీనివల్ల? లేదు. ఎవరి మీద ఇంపాక్ట్ ఉంది దీనివల్ల? ఇంపాక్ట్ ఉన్న వాళ్ళలో మేజర్గా మైగ్రెంట్స్, పూర్ పీపుల్, వీళ్ళ వల్లే. లాక్డౌన్ వల్ల స్ప్రెడ్ అవ్వకుండా హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఉండొచ్చు, ఉన్న జాబ్ చేసుకోవచ్చు అన్నటువంటిది వేరు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? మనము ఇవాళ స్టార్టింగ్లో ఒక కొటేషన్ చూసాం. ఏమని? డిసీజ్కి క్యూర్ అన్నది క్యూర్ వల్ల ఎక్కువ దానికి నష్టం కలిగించకూడదు అన్నట్టుగా. ఇప్పుడున్నటువంటి దీంట్లో చాలామంది మైగ్రెంట్స్, ఎంతమంది కాలినడకను వెళ్తున్నారు, ఎంతమంది 140 మిలియన్ పీపుల్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న వాళ్ళు జాబ్ లాస్ అయ్యింది అంటున్నారు. మరి వీళ్ళందరి యొక్క పరిస్థితి ఏంటి? లాక్డౌన్ అనే దాన్ని పెట్టినప్పుడు దానికి ఉన్న రూల్స్ కానీ ఇవన్నీ కానీ అందరినీ దృష్టిలో పెట్టుకొని పెట్టాలి కదా, అది ఇక్కడ చెప్తున్నటువంటిది అనమాట. ఇప్పుడు ప్రైవేటైజేషన్, ఇప్పుడు సరే ఆత్మనిర్భర్ అభియాన్ అని ఇచ్చారు, మరి దాంట్లో కూడా ఓవరాల్గా గ్రోత్కి మీడియం టర్మ్లో, అంటే లాంగ్ టర్మ్ మీడియం టర్మ్లో వచ్చేలా ఉంది. కానీ ఓవరాల్గా ఏంటి, ఇప్పుడున్న పరిస్థితిని ఎలా అడ్డుకునేలాగుంది ఇది? ఇలాంటి టైంలో ఇదిగో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, వాటిని ఇప్పుడు వచ్చినవి సరిపోదు, ఇంకా వాటిని పెంచాలి. అర్బన్ ఏరియాస్లో కూడా MGNREGAని తీసుకొని రావాలి.
ఇప్పుడు ఓన్లీ రూరల్ ఏరియాస్లోనే కదా ఇప్పుడున్న ఎంజీఎన్ఆర్ఈజీఏ. అర్బన్ ఏరియాస్లో కూడా చాలామంది క్యాజువల్ లేబర్ వీళ్ళందరూ ఉన్నారు కదా. మరి సోషల్గా ఎకనామిక్గా వీక్ అయ్యేటటువంటి పరిస్థితి చాలామందికి వచ్చింది. ఇలాంటి టైంలో గవర్నమెంట్ మెజర్స్ తీసుకోలేదు అంటే ఇంకా ఇన్ఈక్వాలిటీస్ అనేవి, అసమానతలు ఇంకా పెరగచ్చు. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ గమనించండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో మనకి హై స్పీడ్ ఇంటర్నెట్ రాకుండా ఉండేలాగా మెజర్స్ తీసుకున్నారు. దానికి సంబంధించి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఏముంది, ఒక కమిటీని వేస్తాము, ఆ కమిటీ ఏం చెప్తుందో చూసి అప్పుడు దీనికి సంబంధించి డెసిషన్ తీసుకుందాము అందన్నమాట. మరి దీన్ని దేని కింద చదువుకుంటాము, ఫండమెంటల్ రైట్స్. పాలిటీలో అక్కడున్న పీపుల్ కానివ్వండి, అక్కడున్న ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క రైట్స్ ఏంటి అన్న దానికి సంబంధించినటువంటివి అన్నమాట. మరి దీన్ని దేని కింద చదువుకుందాము, జమ్మూ అండ్ కాశ్మీర్ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, రైట్స్ సిచ్యువేషన్ ఏంటి అన్న దాని కింద చూద్దామండి. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏంటి, సెక్యూరిటీ వర్సెస్ రైట్స్. సెక్యూరిటీ ఆఫ్ ది ప్లేస్, ఆ పర్టికులర్ ప్లేస్ వర్సెస్ ఈ ఇండివిజువల్గా ఉన్నటువంటి రైట్స్ అన్నమాట. రైట్స్ మరి దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందో ఒకసారి చూద్దామా. ఇక్కడ గమనించాలి, రీసెంట్గా మనకి ఈ పర్టికులర్ కేసులో ఏదైతే ఈ ఫౌండేషన్ ఫర్ మీడియా ప్రొఫెషనల్స్ వర్సెస్ యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఈ జడ్జిమెంట్లో ఏం చెప్పింది సుప్రీంకోర్టు అన్నది, ఇదిగో అక్కడ 4G ఇంటర్నెట్ అన్నది చాలా వాటికి ఇంపార్టెంట్. ఇదిగోండి 4G ఇంటర్నెట్ అన్నది రైట్స్ ఆఫ్ ఫ్రీ స్పీచ్, ఎక్స్ప్రెషన్, ఎడ్యుకేషన్, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, హెల్త్, వీటన్నిటికీ ఇంపార్టెంట్ అది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు అలా చర్యలు తీసుకుందో కూడా మేము ఒకసారి కనుక్కుంటాము, ఒక కమిటీని పెడతాము అన్నారు. మామూలుగా అయితే ఏంటి, సుప్రీంకోర్టు ఇలాంటి వాటిలో ఇంటర్వీన్ అవుతుంది. ఇంటర్వీన్ అవి ఆర్టికల్ 32 కింద మీరు ఎందుకు ఇలా చేశారు అన్నట్టుగా అడిగేదానికి హక్కు ఉంది. ఆర్టికల్ 21 కింద ప్రజలకి బేసిక్ రైట్స్ ఇవన్నీ. మరి అలాంటి వాటిని ఎందుకు తీసేశారని అడుగుతుంది, అలాంటి వాటిని కొట్టేస్తుంది. కానీ ఇప్పుడు ఎందుకు జ్యుడిషియరీ అలా చేయట్లేదు ఇక్కడ అంటే, సపరేషన్ ఆఫ్ పవర్స్ ఇది మా చేతుల్లో కాదు, ఎగ్జిక్యూటివ్ చేతిలో ఉంది అంటున్నారు. అవును, ఎగ్జిక్యూటివ్ చేతిలోనే ఉంది. కానీ ఎగ్జిక్యూటివ్ అనేది తన పనిని తాను చేయనప్పుడు జ్యుడిషియల్ రివ్యూ అన్న పేరుతో మరి జ్యుడిషియరీ అనేది ఇన్వాల్వ్ అవ్వాలి కదా. ప్రజలకి వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడడానికి మాకు ఎవరో ఒకళ్ళు ఉన్నారు అన్నటువంటి ట్రస్ట్ని కల్పించాల్సింది ఎవరు, కోర్టే కదా. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. సో రైట్స్ ఎప్పుడైతే వైలేట్ అయ్యాయని చెప్పింది సుప్రీంకోర్టు, కానీ దానికి సొల్యూషన్ చెప్పలేదు. అలా కాకుండా దానికి సొల్యూషన్ని ఇవ్వగలగాలి అంటున్నారు. ఇప్పుడు ఏంటి, 4G ఇంటర్నెట్ని ఆపేశారండి, కానీ టెర్రరిజం కేసులు ఏమైనా తగ్గాయా? లేదు, ఇంకా పెరుగుతూ ఉన్నాయి కదా. అలాంటప్పుడు ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఎందుకు అలా ఆపాలి? అది ఫండమెంటల్ క్వశ్చన్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిడ్-19 తర్వాత ఉండబోయేటటువంటి ప్రపంచం ఎలా ఉండబోతుంది అన్నది. సో పోస్ట్ కోవిడ్-19 సిచ్యువేషన్ గురించి ఇక్కడ చెప్తుంది. ఆల్రెడీ చాలా ఆర్టికల్స్ దీనికి సంబంధించి వచ్చాయి. పోస్ట్ కోవిడ్-19 తర్వాత జ్యుడిషియరీ ఎలా ఉంటుంది, పోస్ట్ కోవిడ్-19 తర్వాత ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, అలాగనమాట. సో ఇక్కడ స్పోర్ట్స్ ఫీల్డ్లో కోవిడ్-19 తర్వాత ఎలా ఉండొచ్చు, మూవీస్ ఫీల్డ్లో కోవిడ్-19 తర్వాత ఇప్పుడు ఈ లాక్డౌన్ ఇదన్నీ ఎత్తేసిన తర్వాత ఎలా ఉండొచ్చు. స్పోర్ట్స్ ఇంతకు ముందులాగా కొన్ని వేల మంది వచ్చి స్టేడియంలో కూర్చొని చూసే పరిస్థితి ఉందా? లేదు. సో దానికి తగ్గట్టుగా ప్లేయర్స్, స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్లస్ అక్కడ ఉండేటటువంటి పీపుల్ యొక్క మొరేల్ని, అంటే ఈ ప్లేయర్స్ ఇంతకుముందు అందరూ కూర్చొని చియర్స్ అంటే ఎంకరేజ్మెంట్ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అలా కాదు, మారిపోయింది సిచ్యువేషన్. దానికి తగ్గట్టుగా మనం మార్చుకోవాలి అంటున్నారు. మూవీ థియేటర్స్ కంటే కూడా ఇప్పుడు ప్లాట్ఫామ్స్, నెట్ఫ్లిక్స్ అని, అమెజాన్ ప్రైమ్, వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కానీ జనరల్గా మూవీ థియేటర్స్కి వీటికి వెళ్ళి చూసే ఆడియన్స్ ఇప్పుడు ఈ ఇంటర్నెట్ ఉపయోగించి వీటిలో అకౌంట్స్ ఓపెన్ చేసుకొని చూసే ఆడియన్స్ వేరు కదా, అవునా? మరి ఎవరైతే కోర్ కాన్స్టిట్యుయెన్సీ ఉందో వాళ్ళకి ఈ మూవీ థియేటర్ ఈ ఎక్స్పీరియన్స్ అనేది దూరం అవుతుంది. అట్మోస్ట్ సపోర్టర్స్ ఎవరైతే మూవీ థియేటర్స్కి వెళ్ళి 2-3 సార్లు చూస్తూ ఉండే ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకి దూరంగా అవ్వబోతుందేమో. సెన్సార్షిప్ ఇవన్నీ ఉండకపోవచ్చు. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అన్నవి వాటి యొక్క రోల్ని పెంచుకుంటాయి. ఇవి ఇక్కడ చెప్తుంది. పోస్ట్ కోవిడ్-19 తర్వాత ఇలా ఉండొచ్చేమో అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఫినాన్స్ ప్యానల్ అంటే 15th ఫినాన్స్ కమిషన్ వచ్చేసి
రికవరీ తొందరగా మనము రికవరీ అవ్వకపోవచ్చేమో అన్నట్టుగా అంటున్నారనమాట. దీన్ని మనం ఎకానమీ కింద చదువుకుందామండి. ఈ డైమెన్షన్ వచ్చేటప్పటికి కోవిడ్-19 యొక్క ఇంపాక్ట్ ఏంటి అన్న దాని కింద చదువుకుందాం. సరే, మరి దీంట్లో ఏమేమి చూస్తున్నాము? ఈ 15th ఫినాన్స్ కమిషన్ ఎవరు? దాని యొక్క టైం పీరియడ్ అయిపోలేదా? ఇంకా ఏం పని దానికి? అదొకటి తెలుసుకుందాం. రెండోది, ఎందుకని అన్సర్టనిటీ ఉంది అని చెప్తుంది? వీళ్ళు ఏమంటున్నారు? దేంట్లో అన్సర్టనిటీ ఉందని చెప్తున్నారండి? గ్రోత్ అనేది 1% వరకు ఉండొచ్చు అని అంటున్నారు కదా, అది కూడా ఉండకపోవచ్చు, మైనస్లో కూడా వెళ్ళొచ్చేమో అన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ చూడండి, 2020-21కి గాను -6% లో, 1% హై, ఈ మధ్యలోనే గ్రోత్ రేట్ ఉంటుందేమో అన్నట్టుగా 15th ఫినాన్స్ కమిషన్ అనేది చెప్పడం జరిగిందనమాట. 15th ఫినాన్స్ కమిషన్ కింద ఫిస్కల్ కన్సాలిడేషన్ అంటే ఏ విధంగా ఫిస్కల్ మెజర్స్ అన్నవి చేపట్టాలి అన్న దానికోసం ఒక కమిటీని వేయడం జరిగిందనమాట. ఈ కమిటీ అన్నది ఫిస్కల్ కన్సాలిడేషన్ కమిటీ అన్నది చెప్పింది ఏంటంటే, అంత త్వరగా మరి ఎకానమీ కోలుకోకపోవచ్చేమో అని అంటున్నారనమాట. V-shaped రికవరీ, U-shaped రికవరీ అంటున్నారు. అవేంటి ఇంతకీ ఎకానమీలో? అవి రెండు ఇంపార్టెంట్ టర్మ్స్ అండి. అవి దేని గురించి చెప్తున్నాయి అంటే, ఎకానమీ ఒకసారి దాని గ్రోత్ అనేది తగ్గిపోయిన తర్వాత V-shape అంటే గ్రోత్ బాగున్న దాని నుంచి స్లోగా పడిపోయిందండి, సడన్గా పెరగడాన్ని సడన్గా V-shape రికవరీ అని అంటాము. అంటే త్వరగా సడన్ రికవరీ అవుతే V-shape రికవరీ. U-shape రికవరీ అంటే స్లోగా తగ్గుతూ వెళ్తే బాటమ్ స్టేజ్ అనేది చాలా రోజులు గ్రోత్ తగ్గిపోయి అలా స్లోగా పెరుగుతుంది. అంటే ఇది చాలా స్లో రికవరీ అన్నమాట. సో V-shape అవ్వచ్చు, U-shape అవ్వచ్చు, మనం చెప్పలేము. ఇదిగోండి 1% ఉంది అన్నారనుకోండి, 1% గ్రోత్ రేట్ అనేది బెటరే, అంటే V-shape ఉన్నట్టు. U-shape అంటే చాలా రోజులు, అంటే -6 వరకు వెళ్ళొచ్చేమో అంటున్నారు. ఇలా U-shape రికవరీ కానీ V-shape రికవరీ కానీ అవ్వచ్చు, మనకు తెలీదు, అన్సర్టనిటీ ఉంది. రీసెంట్గా గవర్నమెంట్ అనేది ఆత్మనిర్భర్ అభియాన్ కింద ప్రపోజ్ చేసిన మెజర్స్ అన్నీ కూడా మీడియం టర్మ్. సో మీడియం టర్మ్లో అది ఇంపాక్ట్ని చూపిస్తాయి, కానీ ఇప్పుడు కాదు అని చెప్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు ఫిస్కల్ గెయిన్స్ అన్న దానికి సంబంధించి స్టేట్స్కి బారో చేసుకోవడానికి, అప్పు తెచ్చుకోవడానికి లిమిట్స్ ఉండేవి. ఈ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచి ఎక్కువ బారో చేసుకునే దానికి సెంట్రల్ గవర్నమెంట్ అనుమతి ఇవ్వడం జరిగిందనమాట. బారోయింగ్ లిమిట్స్ అనే వాటిని తెచ్చుకునేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది. అది ఇవ్వాలి, ఏం చేస్తాము? వీళ్ళు 15th ఫినాన్స్ కమిషన్ వీళ్ళు ఏం చెప్తారంటే అండి, స్పెసిఫిక్గా ఎక్కువ అప్పులు కాకుండా ఉండాలి ఇలా చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు అలా కాదు కదా. సో దాంతోపాటు హెల్త్ మీద స్పెండింగ్ చేయండి, హెల్త్ ఎక్స్పెండిచర్ పెంచుకోవాలి. ఇవి వీళ్ళు ఈ ఫిస్కల్ కన్సాలిడేషన్ రోడ్ మ్యాప్కి సంబంధించిన కమిటీ చెప్పిన విషయాలన్నమాట. ఇక్కడ నామినల్ జీడిపి అంటే జీడిపి అట్ మార్కెట్ ప్రైసెస్లో జీడిపి అన్నది పెరగచ్చు, తగ్గచ్చు. దాంట్లో రికవరీ సడన్ అవ్వచ్చు, స్లో అవ్వచ్చు, మనం చెప్పలేం ప్రస్తుతానికి అన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, చైనా అన్నది హాంకాంగ్కి సంబంధించి ఒక సెక్యూరిటీ లాని పాస్ చేసేందుకు ఒక బిల్లుని డిస్కస్ చేస్తుంది అని చెప్తున్నారనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి లీగల్ సిస్టమ్ని, లా అండ్ ఆర్డర్ సిస్టమ్ని మెరుగుపరిచేందుకు చైనా అనేది ఒక బిల్లుని వాళ్ళ యొక్క పార్లమెంట్లో డిస్కస్ చేసుకుంటున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఈ కంటెక్స్లో అండి దీన్ని దేని కింద చదువుకుందాం? ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద చదువుకుందాం. హాంకాంగ్ అన్నది చైనాలో పార్ట్ కదా, వాళ్ళ బిల్లు పెట్టుకుంటే మనం ఎందుకు చదువుకోవాలి? దానికి ఒక ఇంపార్టెంట్ విషయం ఉందండి. అదేంటి అంటే, ఈ పర్టికులర్ చైనా మరియు హాంకాంగ్ ఏవైతే ఉన్నాయో, ఈ హాంకాంగ్ రిలేషన్స్లో హాంకాంగ్ అనేది ఫుల్గా కాదు, దానికి సెమీ ఆటానమీ అనేది ఉంది. మనం నిన్న తైవాన్ గురించి చదువుకున్నప్పుడు ఎలాగ కాంట్రవర్సీ ఉందో, హాంకాంగ్కి సంబంధించి కూడా కాంట్రవర్సీ ఉందన్నమాట. చాలా రోజులు, లాస్ట్ ఇయర్ అయితే చాలా రోజులు ప్రొటెస్టులు జరిగాయి. సో అసలు ఈ హాంకాంగ్ యొక్క లొకేషన్ ఎక్కడుంది, హాంకాంగ్ అనే సిటీ ఎక్కడుందో ఒకటి చూద్దాము. రెండోది, ఈ కాన్ఫ్లిక్ట్ ఏంటి, చైనాకి హాంకాంగ్కి ఉన్నటువంటి మధ్యలో ఇష్యూ ఏంటి, లాస్ట్ ఇయర్ ఎందుకు ప్రొటెస్టులు జరిగాయి చూద్దాము. ఇప్పుడు ప్రజెంట్ కంటెక్స్ట్ ఏంటి, ఇవి మనం తెలుసుకుందామండి. హాంకాంగ్ అనే దాని గురించి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. నిన్న మనం తైవాన్ గురించి చదువుకున్నాం కదా, దాన్ని ఒక చోట రాసి పెట్టుకోండి. ఇవాళ హాంకాంగ్ గురించి రాసుకుందాం. ఇక్కడ గమనించాలి, అసలు మనకి కింగ్ డైనాసిటీ అనేది
1842 వరకు కూడా అది పాలిస్తూ ఉండేది చైనాని. ఆ పర్టికులర్ చుట్టూ ఉన్న తైవాన్ కానీ ఇక్కడున్న ఈ హాంకాంగ్ కానీ అవన్నీ దాని కింద ఉండేవి. అయితే ఓపియం వార్స్ అనేవి జరిగాయి. అప్పుడు ఆ ఐలాండ్ ఏదైతే ఉందో హాంకాంగ్ అనేటటువంటి చిన్న ఐలాండ్ ప్రాంతం, ఆ ఐలాండ్ ప్రాంతాన్ని బ్రిటన్కి ఇచ్చేసింది. ఎవరు? కింగ్ డైనాసిటీ అనేది. సో చైనా అన్నది ఈ 1888లో బ్రిటన్కి 99 సంవత్సరాల వరకు లీజ్కి ఇవ్వడం జరిగిందనమాట. అయితే 1941లో వరల్డ్ వార్ II జరుగుతున్నప్పుడు జపాన్ అన్నది హాంకాంగ్ని ఆక్యుపై చేసుకుంది. జపాన్ అప్పుడు యూకేకి వ్యతిరేకంగా ఉండేదన్నమాట. 1945లో బ్రిటిష్ ట్రూప్స్, చైనా ట్రూప్స్ కలిసి జపాన్ దగ్గర నుంచి దాన్ని రీక్యాప్చర్ చేసుకున్నారు. అప్పుడు మరి 99 సంవత్సరాలు బ్రిటన్ వాళ్ళకి ఇచ్చారు కదా, ఆ బ్రిటన్ వాళ్ళ చేతిలో అది ఉంటుందన్నమాట. 1946లో అక్కడ ఈ హాంకాంగ్లో ఒక సివిల్ గవర్నమెంట్ని అపాయింట్ చేయడం జరిగిందనమాట హాంకాంగ్కి సంబంధించి. మరి 1984లో సైనో బ్రిటిష్ అంటే చైనా బ్రిటిష్ కలిసి ఒక డిక్లరేషన్ని చేసుకున్నాయి. ఏమని? అది మా దేశంలో పార్ట్. సో 1 కంట్రీ 2 సిస్టమ్స్, 2 రకాల సిస్టమ్స్. చైనాలో ఉన్నటువంటి పొలిటికల్ సిస్టమ్ వేరు, హాంకాంగ్లో బ్రిటన్లో ఉన్న పార్లమెంటరీ సిస్టమ్, బ్రిటన్లో ఉన్న డెమోక్రసీ సిస్టమ్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు. అందుకని 1 కంట్రీ 2 సిస్టమ్స్ అని అన్నారు. సరే అని అనుకున్నాం అనమాట. 1992లో క్రిస్ పాటన్ అనే పర్సన్ లాస్ట్ బ్రిటిష్ గవర్నర్ అనమాట. హాంకాంగ్కి బ్రిటిష్ గవర్నర్గా అపాయింట్ చేసిన వ్యక్తి. 1997లో ఇదిగో అయిపోయింది మీకు ఇచ్చిన టైము, 99 సంవత్సరాలు లీజ్ అన్నాం కదా, అది అయిపోయింది కదా, మాకు ఇచ్చేసేయండి అన్నారు. అప్పుడు బ్రిటన్ అన్నది చైనాకి ఆ ప్రాంతాన్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగిందనమాట. 1998లో హ్యాండ్ ఓవర్ తర్వాత ఎలక్షన్స్ అనేవి జరిగాయి. 1997 ఈ జూలైలోనే సో యాన్యువల్గా వాళ్ళు ప్రొటెస్టులు చేయడం మొదలుపెట్టారు. హాంకాంగ్ చైనా వేరు, మాకొద్దు, మాకు మా పొలిటికల్ సిస్టమే కావాలి అని. కానీ 1998లో ఎలక్షన్స్ అయితే జరిగాయి. 2004లో బ్రిటన్ వచ్చేసి చైనాని ఇదిగో అక్కడ కాన్స్టిట్యూషన్ అనేది సపరేట్గా ఉంది, దాని రిఫార్మ్స్ అది చేసుకొనివ్వండి, మీరు అడ్డుపడకండి అని అంది. అయినా కూడా చైనా అనేది దాని మీద, హాంకాంగ్ మీద ఎక్కువ దాన్ని రోల్ని పెంచుకోవడానికే ప్రయత్నిస్తూ వచ్చింది. లాస్ట్ ఇయర్ ఏమైంది? యాంటీ ఎక్స్ట్రాడిషన్ అంటే ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు చైనా నుంచి పారిపోయి హాంకాంగ్కి వస్తున్నారు, హాంకాంగ్లో ఉండే చట్టాలు సపరేట్గా ఉన్నాయి, చైనాలో ఫాలో అయ్యే చట్టాలు కాదు, అక్కడ ఉండేటటువంటి సిస్టమ్స్ వేరే ఉన్నాయి. అలా కాకుండా అక్కడికి వెళ్ళిన వాళ్ళని మళ్ళీ చైనాకి తీసుకొచ్చేలాగా ఒక చట్టం ఎక్స్ట్రాడిషన్ అనేది అన్నారు. దాంతో దీనివల్ల హాంకాంగ్ మీద చైనా యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది, దాని రోల్ పెంచుకోవడానికే ఇది చేస్తుంది అని 2 మిలియన్స్ అంటే 20 లక్షల మంది ప్రొటెస్ట్ చేశారు. సో చాలామంది ప్రొటెస్టర్స్ని అరెస్ట్ చేశారు. చాలా అయిన తర్వాత ఫైనల్గా ఆ ఎక్స్ట్రాడిషన్ బిల్ని వెనక్కి తీసుకున్నారు. అలాగా హాంకాంగ్ చైనా రిలేషన్స్ అండి. ఇప్పుడు చైనా ఏమంటుంది? సరే అని చెప్పి హాంకాంగ్లో 1 కంట్రీ 2 సిస్టమ్స్ ఎలా ఉన్నాయో అలాగ తైవాన్లో కూడా 1 కంట్రీ 2 సిస్టమ్స్ అని ఇస్తాము, మీకు కూడా అటానమీ ఇస్తాము అని అంటుంది. కానీ తైవాన్ దీనికి ఒప్పుకోవట్లేదన్నమాట. హాంకాంగ్ 1997లో ఫుల్గా చైనా కంట్రోల్ కిందకి వచ్చినప్పటికీ అది సెమీ అటానమీ అనేది ఉందన్నమాట. ఇదండి చైనా హాంకాంగ్ రిలేషన్స్ సంబంధించి. సో ఇప్పుడు ఏమంటున్నారు? పార్లమెంట్ అన్నది అక్కడ ఉన్న లీగల్ సిస్టమ్ని దీన్ని పెంచడానికి అంటున్నారు. కానీ దీనివల్ల ప్రొటెస్ట్లు వస్తాయి, మళ్ళీ ప్రొటెస్ట్లు వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. అంతే సింపుల్గా. అక్కడ ఏం జరుగుతుందన్న డీటెయిల్స్ అక్కర్లేదు, ఆ హిస్టారికల్ ఆస్పెక్ట్ తెలుసుకోవాలి కాబట్టి మనం ఇది చదివాము. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యుఎస్ఏలో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి టైంలో యుఎస్ఏ ఇరాన్ యొక్క ఈ రిలేషన్ ఏదైతే ఉందో అది న్యూ ట్రాక్ వైపుగా వెళ్తుంది, కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది అన్నట్టుగా చెప్తున్నారనమాట. దీన్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుందాము. ఇక్కడ డైమెన్షన్ వచ్చేటప్పటికి ఈ ఇరాన్ యుఎస్ఏ రిలేషన్స్ అన్న కంటెక్స్లో చదువుకుంటామండి. అసలు ఇరాన్కి యుఎస్ఏకి ఎందుకంత శత్రుత్వం, హిస్టారికల్గా ఏమైంది యుఎస్ఏకి ఇరాన్కి మధ్యలో, అదొకసారి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చదువుకుందాము. ఇక్కడ మీరు న్యూక్లియర్ డీల్ అని వినే ఉంటారు. ఈ న్యూక్లియర్ డీల్ అసలు ఎందుకు చేసుకున్నారు, అది ఏంటి, మరి ఈ న్యూక్లియర్ డీల్ నుంచి ఎందుకు యుఎస్ఏ బయటకు వచ్చింది, యుఎస్ఏ బయటకు వచ్చిన తర్వాత ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఈ 3 విషయాలు మనము ఈ పర్టికులర్ వీడియోలో ఈ పర్టికులర్ ఆర్టికల్ కింద చదువుకుందాము.
సరే, అసలు యుఎస్ఏ ఇరాన్ మధ్య ఎందుకంత గొడవలు ఒకసారి చూద్దామా? అసలు వాళ్ళిద్దరూ ఎందుకంత శత్రువుల్లాగా బిహేవ్ చేస్తారు ఎప్పుడు అంటే దానికి రీజన్స్ ఉన్నాయండి. అవేంటి? ఫస్ట్ ఇక్కడ గమనించాలి. మనకి యుఎస్ఏ ఇరాన్ 1951లో అక్కడ ఉన్నటువంటి లీడర్ మొహమ్మద్ మొసాదే అనేటటువంటి లీడర్ ఇరాన్కి డెమోక్రటిక్గా ఎన్నికవ్వబడినటువంటి ప్రైమ్ మినిస్టర్ అనమాట. ఆ ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తారు? ఇరాన్ యొక్క ఆయిల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దాన్ని నేషనలైజ్ చేస్తారు, అంటే గవర్నమెంట్కి చెందుతుంది అంటారు. మరి ఈ యుఎస్ఏకి ఆయిల్ కావాలి అంటే చాలా ప్రైవేట్ కంపెనీస్లో మేము ఇన్వెస్ట్ చేసుకుంటాము అని చెప్పి, కానీ ఈయన నేషనలైజ్ చేశారు అని చెప్పేసి సిఐఏ ద్వారా, సిఐఏ అనేది వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ యుఎస్ఏ, సో దాంతో ఈ పర్టికులర్ పర్సన్ని ఓవర్త్రో, ఆ గవర్నమెంట్ని పడగొట్టి మొహమ్మద్ రెజా పెహల్వి అనేటటువంటి పర్సన్ని వాళ్ళు ప్రైమ్ మినిస్టర్గా అయ్యేలాగా చేస్తారనమాట. అతన్నే షా అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే 1957లో ఈ ఎఫ్బిఐ, సిఐఏ, మొసాద్ అన్నది ఇజ్రాయిల్ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, వీళ్ళందరూ కలిసి షా అనేటటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఈ పర్సన్ని ఒక సీక్రెట్ పోలీస్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిస్తారు. సో వీళ్ళు పొలిటికల్ ఎవరైతే క్రిటిసైజ్ చేస్తారో ఇరాన్ గవర్నమెంట్ని వాళ్ళందరినీ అరెస్ట్ చేయడము ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. సో చాలా అది పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. అయితే దాంతో రివోల్ట్ చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళు చాలా హ్యూజ్ స్కేల్లో ప్రొటెస్టులు చేయడం మొదలు పెడతారు. ఎందుకని? ఈ పర్సన్ ఇటు కార్పొరేట్ కంపెనీస్కి వీటికి ఫేవర్ చేయడంతో పాటు అక్కడున్న కల్చరల్ నామ్స్ అవన్నీ మారుస్తూ ఉంటారని చెప్పేసి అక్కడ పీపుల్ ప్రొటెస్టులు చేయడం మొదలు పెడతారు. అప్పుడు ఈ టైంలో ఈ 1976 నుంచి ఈ ప్రాంతం వరకు ఉందా, సో ఈ టైంలో అక్కడ ఉన్న కొంతమంది రిలీజియస్ లీడర్స్ వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉంటారు అంటే దీని నుంచి తప్పించుకోవడానికి. సో అప్పుడు ఈ ప్రొటెస్టులు జరుగుతూ ఉన్న టైంలో అయోతిల్లా కొమినేని అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఎగ్జైల్, వేరే దేశంలో ఉన్న అతను ఇక్కడికి వచ్చేస్తారు. ఇరాన్కి వచ్చి ఇరానియన్ రెవల్యూషన్ అనేది జరుగుతుంది. ఈ ఇరానియన్ రెవల్యూషన్లో 52 మంది అమెరికన్ డిప్లొమాట్స్ని అలాగే హోస్టేజెస్గా ఉంచుతారు 444 రోజులు. అప్పటి నుంచి 1979లో ఇరానియన్ రెవల్యూషన్ అంటాము. అప్పటి నుంచి అండి ఇరాన్కి యుఎస్ఏకి గొడవలు అనమాట. అంతకుముందు ఇరాన్ మంచి ఫ్రెండ్ అనమాట యుఎస్ఏకి. ఇరానియన్ రెవల్యూషన్ అని అంటారు. ఈ ఇరానియన్ రెవల్యూషన్ దీని తర్వాత అప్పుడు ఇరానియన్ అసెట్స్ని ఫ్రీజ్ చేయడము, వాళ్ళ మీద శాంక్షన్స్ వేయడము, చాలా ఇదంతా ఆయిల్ అక్కడ ఉన్నటువంటి దానికోసం అనమాట. తర్వాత 1983లో హిజ్బుల్లా అనేటటువంటిది ఇరాన్ అనేది కొన్ని కంట్రీస్లో కొన్ని గ్రూప్స్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ హిజ్బుల్లా గ్రూప్ అనేది కొంతమంది మీద బాంబింగ్ అటాక్స్ చేపడుతుంది. సో అప్పటి ఇంకా ఎక్కువ గొడవలు అవుతూ వస్తూ ఉంటాయన్నమాట. అయితే 1988లో యుఎస్ఏ అనేది ఇరానియన్ ఎయిర్ ఫ్లైట్ని కూల్ చేస్తుంది. సో అక్కడ మళ్ళీ గొడవలు అవుతూ ఉంటాయి. 2003లో న్యూక్లియర్ నెగోషియేషన్స్ మొదలు పెడతారు. ఈ టైంలో ఏమవుతుందంటే ఇదిగో ఇరాక్ వార్ అన్నది జరుగుతూ ఉంటుంది 1979లో. అప్పుడు ఇరాక్కి డైరెక్ట్ సపోర్ట్ ఇవ్వడం మొదలు పెడుతుంది యుఎస్ఏ అనేది. ఇరాక్కి సపోర్ట్గా మద్దతు ఇవ్వడం మొదలు పెడుతుంది అనమాట. ఆ తర్వాత వీళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అని చెప్పి వీళ్ళ మీద శాంక్షన్స్ వేసి ఉంటుంది. న్యూక్లియర్ నెగోషియేషన్స్ అన్నవి 2003లో మొదలవుతాయి. సో అలాగా డిఫరెంట్ ప్రెసిడెంట్స్ వీళ్ళు వస్తూ ఉంటారు. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి చెప్పి ఇరాన్ మీద శాంక్షన్స్ కూడా విధింపజేస్తారనమాట, వీళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అని చెప్పేసి. సో ఇరాన్ యొక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మీద స్టక్స్నెట్ అనేటటువంటి ఒక వైరస్ని పంపించి యుఎస్ఏ అనేది ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పనిచేయకుండా కూడా చేస్తుంది. ఇలాగా ప్రెసిడెన్షియల్ ఎన్నికల్లో అలాగే ఇరాన్కి యుఎస్ఏకి గొడవలు పెరుగుతూ వస్తాయి. 2013లో మళ్ళీ న్యూక్లియర్ డీల్ గురించి మాట్లాడుకోవడం మొదలు పెడతారు. 2015లో ఒబామా గవర్నమెంట్ ఉన్నప్పుడు న్యూక్లియర్ అగ్రిమెంట్ అనేది చేసుకుంటారు. ఇరాన్తో పాటు 5 న్యూక్లియర్ కంట్రీస్ అంటే పర్మనెంట్ 5 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అది ప్లస్ యూరోపియన్ యూనియన్ ఇవి కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. దాన్నే JCPOA జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారు. ఇలా చేసుకున్నాక ఇదిగో మేము మీ మీద ఉన్న శాంక్షన్స్ ఎత్తేస్తాము, మీరు చేసే న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపేయాలి అంటారు. సరే అంటారు. కానీ మళ్ళీ ట్రంప్ 2018లో మేము దీని నుంచి బయటకు వచ్చేస్తున్నాము అని చెప్తారు. శాంక్షన్స్ అనేవి వేస్తారు. దాంతో బాగా గొడవలుగా జరుగుతూ ఉంటాయి. ఇది ఇరాన్ యుఎస్ఏకున్న బ్యాక్గ్రౌండ్. మరి ఇప్పుడు న్యూస్లో ఏముందో చూడండి.
రీసెంట్గా మరి ఒక రకంగా వార్కి కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి వస్తుంది. హార్ముజ్ అని చెప్పేసి అక్కడ ఉండేటటువంటి స్ట్రెయిట్ అన్నమాట, ఇరాన్ మరియు ఒమన్ని కనెక్ట్ చేసేటటువంటిది. అక్కడ అటాక్స్ మరియు ఇరాన్కి సంబంధించిన జనరల్ని ఇరాక్లో అతను విజిట్ చేస్తున్నప్పుడు అతన్ని చంపేయడము, వీళ్ళేమో ఇరాన్ వచ్చేసి సౌదీ అరేబియా మీద డ్రోన్ అటాక్స్ చేపట్టడం, ఇలాగ చాలా టెన్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ జనరల్ కాసిం సొలైమానీని చంపేసిన తర్వాత కొంచెం చల్లబడింది. కానీ ఇప్పుడు అమెరికాలో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఎలక్షన్స్లో గెలవడానికైనా సరే వీళ్ళు వార్కి వస్తారేమో అన్నట్టుగా ఇద్దరు కాంప్రమైజ్కి వచ్చేసారనమాట. వచ్చేసి ఇప్పుడు ఇరాక్లో అమెరికాకు సపోర్ట్గా ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి సపోర్ట్ చేయడం జరిగింది. రాకెట్ అటాక్స్ కానీ అవి ఏమీ చేయకుండా కామ్ అయిపోయారు. ఎలక్షన్స్ ఉంది కాబట్టి న్యూ ట్రాక్కి వెళ్తుంది ఇప్పుడు ఇరాన్ అన్నది ఇక్కడ చెప్తున్న ఆర్టికల్ అండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎయిర్పోర్ట్స్ని మేము ప్రైవేటైజ్ చేస్తున్నాము అని అంటున్నారు. దీన్ని మనం దేని కింద చదువుకుందామంటే ఎకానమీ కింద చదువుకుందాము. ఇక్కడ వచ్చేటప్పటికి డైమెన్షన్ వచ్చేటప్పటికి ఎకనామిక్ రిఫార్మ్స్. ఈ ఎకనామిక్ రిఫార్మ్స్లో ప్రైవేటైజేషన్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ప్రైవేటైజేషన్ ఆ పదం ఇక్కడ తెలుసుకుందామండి. ప్రైవేటైజేషన్ అంటే ఏంటి అంటే గవర్నమెంట్ ఆపరేట్ చేస్తూ గవర్నమెంట్ మేనేజ్ చేస్తున్న వాటిని ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్కి ఇవ్వడం అన్నమాట. ఎందుకు ఇస్తున్నారు? దాంట్లో ఎఫిషియన్సీ ఇవంతా పెరుగుతుంది. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నది మామూలుగా ఎయిర్పోర్ట్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఆ మెయింటైన్ చేసేటటువంటి ప్లేస్లో ప్రైవేట్ సెక్టార్ వస్తే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వేరే వాటి మీద ఫోకస్ చేసుకోవచ్చు. ఈ ప్రైవేట్ సెక్టార్ రిసోర్సెస్ని తీసుకొని రావచ్చు. అందుకోసం 2 phases ఫేజ్ 1, ఫేజ్ 2 అని చెప్పేసి 2 phases మనకి ఎయిర్పోర్ట్స్ని ఈ ప్రైవేటైజేషన్ చేయడం మొదలుపెట్టారండి. దానికి సంబంధించిన బిడ్డింగ్స్ ఎవరు అని చెప్పి పిలుస్తున్నారు. దానికి క్యాబినెట్ అనేది ఆమోదం ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు. సింపుల్గా అంతే అండి ఇక్కడ. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పీఈటీ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పీఈటీ రీసైక్లింగ్ యూనిట్స్ అనేవి ఇదిగో మేము పీఈటీ స్క్రాప్ ఏదైతే ఉందో ఆ బాటిల్ స్క్రాప్ దాన్ని మేము ఇంపోర్ట్ చేసుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి అన్నట్టుగా అడుగుతున్నారనమాట. దీన్ని మనం ఎన్విరాన్మెంట్ కిందను ఎకానమీ కిందను చదువుకుందామండి. సో దీంట్లో డైమెన్షన్ వచ్చేసి ఏంటి, కోవిడ్-19 వల్ల ఈ పర్టికులర్ కంపెనీస్ అనేవి బాగా ఇంపాక్ట్ అయ్యాయి. సో ఈ ఇంపాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మా దగ్గర రా మెటీరియల్ లేదు, ఆ రా మెటీరియల్ మాకు కావాలి, దానికోసం మీరు ఇంపోర్ట్స్ని అలో చేయండి అంటున్నారు. ఇంతకీ అసలు ఈ పీఈటీ ప్లాస్టిక్ అంటే ఏంటి, ఈ పీఈటీ ప్లాస్టిక్ దేంట్లో ఉంటుంది, మరి పీఈటీ ప్లాస్టిక్ స్క్రాప్ అంటున్నారు కదా, ఆ స్క్రాప్ అంటే వేస్ట్, దాన్ని యొక్క యూజెస్ ఏంటి, ఎందుకు దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది, మరి దాన్ని ఇంపోర్ట్ బ్యాన్ అనేది ఎప్పుడు వేశారు, ఈ ఇంపోర్ట్ బ్యాన్ వేయడానికి రీజన్స్ ఏంటి, ఇవి మనం చూద్దామండి. ఇక్కడ గమనించాలి, పీఈటీ బాటిల్ స్క్రాప్ ఏదైతే ఉందో దాన్ని ఇదిగో ఇలా ఉందా, దీన్ని తీసుకొని దాని నుంచి పాలిస్టర్ ఫైబర్స్ని తయారు చేయొచ్చు, యాన్ తయారు చేయొచ్చు, అంటే కొన్ని రకాలైనటువంటి ప్రోడక్ట్స్కి వీటిని వాడుకోవచ్చు అన్నమాట రీసైక్లింగ్ చేసుకొని. మరి దానికోసం అని చెప్పేసి 40 కంపెనీస్ ఈ పీఈటీ బాటిల్ వాటిని రీసైకిల్ చేసే కంపెనీస్ ఉన్నాయి. అయితే లాస్ట్ ఇయర్ అక్టోబర్లో మనము పీఈటీ బాటిల్ స్క్రాప్ అని దాన్ని ఇంపోర్ట్ చేసుకోవడం వద్దనుకున్నాం. ఎందుకని, ఇంతకుముందు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, 10th లార్జెస్ట్ ఇంపోర్టర్గా ఉండేవాళ్ళం. కానీ దీనివల్ల పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఉంది, కానీ మన లోకల్గా ఉన్న దాన్ని ప్రాసెస్ చేసుకోవాలి, ఇది వద్దు అని చెప్పేసి మనము వేస్ట్ జనరేషన్ ఇదంతా వస్తుంది కదా అని చెప్పేసి మనం లాస్ట్ అక్టోబర్లో వద్దనుకున్నాం. కానీ ఇప్పుడు ఏమైపోయింది, లాక్డౌన్ వీటి వల్ల ఈ బాటిల్స్ దీని యొక్క యూజ్ తగ్గిపోయిందా, యూజ్ తగ్గిపోతే దానివల్ల వచ్చే స్క్రాప్ తగ్గిపోయిందా, ఈ స్క్రాప్ తగ్గిపోయింది అంటే ఇదేనా ఆ రీసైక్లింగ్ కంపెనీస్కి రా మెటీరియల్, ఈ రా మెటీరియల్ అనేది తగ్గిపోయింది కాబట్టి మరి మేము ప్రాసెస్ చేసుకోలేకున్నాము, మా కంపెనీస్ నష్టాల్లోకి వస్తున్నాయి, మీరు మళ్ళీ దీన్ని అలో చేయండి అన్నట్టుగా ఇక్కడ అడుగుతున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆదిత్య బిర్లా మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉందో మేము ఫ్రెష్గా ఇంకెవరి దగ్గర మనీ తీసుకొని డెట్ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయము అన్నట్టుగా చెప్తుందన్నమాట. దీన్ని మనం దేని కింద చదువుకుంటాం, ఎకానమీలో చదువుకుంటాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి కోవిడ్-19 వల్ల ఇంపాక్ట్ అన్నమాట. ఎకనామిక్ యాక్టివిటీ స్లో డౌన్ అయిపోవడం వల్ల వచ్చిన ఇంపాక్ట్. మరి ఇక్కడ లెర్నింగ్ ఆబ్జెక్టివ్ ఏముంటుంది, మ్యూచువల్ ఫండ్. ఇంతకీ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, కలెక్టివ్గా కొంతమంది దగ్గర నుంచి మనీ తీసుకొని దాన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీ అనేది వేరే షేర్స్లోనూ
ఈక్విటీస్లోనూ ఇన్వెస్ట్ చేసి దాని నుంచి వచ్చిన డబ్బులు వీళ్ళకి చెల్లించడం, దాన్నే మ్యూచువల్ ఫండ్. అది మనం చాలాసార్లు చదువుకున్నాము. ఇప్పుడెందుకు డెట్ స్కీమ్స్లో మేము ఇన్వెస్ట్ చేయము అంటుంది. డెట్ స్కీమ్స్ అంటే ఏంటండి? బాండ్స్లో కొత్తగా మనీ తీసుకొని ఇన్వెస్ట్ చేయము అని ఎందుకు అంటుందంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో రిటర్న్స్ తక్కువ వస్తాయి కాబట్టి మేము కొత్త వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపట్లేదు అన్నట్టుగా చెప్తున్నారనమాట. దీనికి సంబంధించి ఫ్రాంక్లిన్ టెంప్లీటన్ అని ఒక ఇష్యూ చేశామండి. దానికి సంబంధించి ఒక వీడియో చేశాం. అది చూస్తే మీకు ఇదంతా క్లారిటీ వస్తుంది. మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈ రెస్ట్రిక్టెడ్ కల్టివేషన్ అనేటటువంటి దాని గురించి అండి. ఇది మన స్టేట్కి సంబంధించింది అన్నది పక్కన పెడితే అసలు ఈ ఐడియా గురించి మనం చదువుకోవాలి. మన ఎకానమీలో అగ్రికల్చర్ అనేటటువంటి దాని కింద చదువుకుందామండి. డైమెన్షన్ వచ్చేటప్పటికి అగ్రికల్చర్ మరియు అగ్రికల్చర్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కింద చదువుకుంటాము. ఇక్కడ రెగ్యులేటెడ్ కల్టివేషన్ అంటే ఏంటి? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాయిల్ టైప్ని బట్టి, అంటే సాయిల్ టైప్ ఒకలాగుంది అంతేనా, కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏదన్నా ఒక క్రాప్ వేయాలంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి ఏమేం ఫ్యాక్టర్స్? అక్కడున్న భూమి, నేల సారాన్ని బట్టి, వాటర్ని బట్టి, మార్కెట్లో ఉన్న డిమాండ్ని బట్టి, అవునా, దగ్గరలో ఉన్నటువంటి ఫ్యాక్టరీస్, కంపెనీస్ని బట్టి, వీటన్నిటిని బట్టి ఓవరాల్గా అక్కడ కావాల్సినటువంటి క్రాపింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో ఆ క్రాపింగ్ నీడ్స్ని బట్టి, వీటన్నిటిని బట్టి మనకి ఉండాలి ఏది? కల్టివేషన్. కానీ మన వాళ్ళు అలా కాకుండా చాలామంది ఒకటే క్రాప్ పండించడము ఇది చేస్తున్నారు. ఇప్పుడు ఇలా చేస్తే దీనివల్ల ఏం ఉపయోగాలు ఉండొచ్చో ఒకసారి ఆలోచించగలుగుతారా? ఆలోచించి ఇవాళ నేను క్వశ్చన్ ఇచ్చాను, దానికి రాస్తారా ఆన్సర్? సరే, మరి నిన్న ఇచ్చినటువంటి మెయిన్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దామా? ఫస్ట్ మెయిన్స్ క్వశ్చన్ వచ్చేసి, ఓస్లో అకార్డ్ ఏదైతే ఉందో అది కనుక ఫెయిల్ అయింది, ఆల్రెడీ మేము ఉండమంటున్నారు కదా, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి అని మనం అడిగాం. సో అసలు ఆ అకార్డ్ అంటే ఏంటో రాశారు, దానికి సంబంధించి కాన్సిక్వెన్సెస్ అని ఏంటో రాశారనమాట. ఇక్కడ లెట్స్ డిస్కస్ అని ఇట్లా కొంచెం ఇన్ఫార్మల్గా తగ్గించాలి, ఫార్మల్గా రాయగలగాలి. ఓకేనా? సో దీని యొక్క ఇంపాక్ట్ ఏంటి అని రాస్తున్నారు. సో ఓవరాల్గా ఇది పాలస్తీనా, ఇజ్రాయెల్ మీదే కాదండి, వేరియస్ కంట్రీస్ మీద ఇంపాక్ట్ అనేది చూపించవచ్చు, వరల్డ్ మీద ఇంపాక్ట్ చూపించవచ్చు అన్నది కూడా మీరు చెప్పగలగాలి. కొంచెం బ్రాడ్గా రాసుకోవాలండి వీటి మీద. ఓకేనా? ఇక్కడ గమనించండి, ఓస్లో అకార్డ్ అంటే ఏంటో, కాన్సిక్వెన్సెస్ ఏంటో ఇక్కడ చెప్తున్నారు. చూడండి, హెడ్డింగ్ చూసారా నీట్గా? సో రిసర్జెన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్, హమా థ్రెట్ పెరగడము, ఎనర్జీ సెక్యూరిటీ గుడ్, తర్వాత అదర్ కంట్రీస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, పీస్ అండ్ స్టెబిలిటీ ఆ రీజన్ మొత్తం మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఏం చేయాలి? గుడ్ అండి, బాగా రాశారు. ఇక్కడ గమనించాలి ఎంఎస్ఎంఈ సెక్టార్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని. ఇక్కడ నేను అందరు ఆన్సర్స్ తీసుకోలేకపోయానండి, కొన్ని ఆన్సర్సే తీసుకోగలిగాను. మిగిలిన వాళ్ళు ఈ పర్టికులర్ ప్రాసెస్ని మనం ఎలా ఎవాల్యుయేట్ చేస్తున్నాం దాన్ని బట్టి మీ ఆన్సర్స్ చూసుకోండి. ఇక్కడ చూడండి, ఎంఎస్ఎంఈ సెక్టార్, దాని యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటో రాశారు, రీసెంట్గా ప్రపోజ్ చేసిన మెజర్స్. ఇది డైరెక్ట్ కరెంట్ ఇష్యూస్ లాగే చాలా డైరెక్ట్ క్వశ్చన్. గుడ్. ఇక్కడ గమనించండి, ఎంఎస్ఎంఈ యొక్క ప్రాముఖ్యత ఏంటి, మరి రీసెంట్గా ఏమేమి ప్రపోజ్ చేయడం జరిగింది. జనరల్గా ఇలాగా డైరెక్ట్గా రాకపోవచ్చు, బట్ వస్తే అన్నట్టుగా ఇవి ఇచ్చాము. గుడ్, బాగా రాశారు. ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్ అండి. ఇది మన ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇది మన 3వ ప్రిలిమ్స్ క్వశ్చన్, ఇది మన 4వ ప్రిలిమ్స్ క్వశ్చన్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దామండి. యాక్చువల్గా అయితే ఒక్కొక్క ఆర్టికల్కి ఒక్కొక్క క్వశ్చన్ ఇవ్వాలి అనుకున్నాం, కానీ అది చాలా కష్టంగా ఉందనిపిస్తుంది. సో అందుకని 4 క్వశ్చన్స్ ఇచ్చాము. ఒకసారి వీటికి ఆన్సర్ చేయండి, వాటి కరెక్ట్ ఆన్సర్స్ రేపు చూద్దాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.